టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. కీలక మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో సెమీస్ కు దూసుకుపోయింది. అదే సమయంలో ఆస్ట్రేలియా కథ ముగిసిపోయింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు గుల్బాడిన్ నైబ్ ప్రవర్తన హాట్ టాపిక్ గా మారింది. గాయం పేరుతో నాటకాలు ఆడాడంటూ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఆఫ్ఘాన్ ఆటగాడు మోసం చేశాడని ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఆఫ్ఘాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ కు వర్షం పదే అంతరాయం కలిగించింది. దీంతో డక్వర్త్ లూయిస్ మెథడ్ ప్రకారం రెండు జట్లు లెక్కలు వేసుకున్నాయి. ఎప్పటికప్పుడు వ్యూహాలను రచించుకున్నాయి. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తుండగా 12వ ఓవర్లో 4వ బంతి వేసినప్పుడు చినుకులు పడ్డాయి. ఆ సమయంలో బంగ్లాదేశ్ 7 వికెట్లకు 81 పరుగులు సాధించింది. డ్యూయల్ మెథడ్ ప్రకారం అప్పటికి బంగ్లా జట్టు గెలవడానికి 2 పరుగులు వెనకపడి ఉంది. 1-2 బంతులు పడినా కావాల్సిన మార్కును బంగ్లా దాటితే ఎలా అని గుల్బాడిన్ నైబ్ ఆలోచించినట్టున్నాడు. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తూ పడిపాడు. కండరాలు పట్టేశాయన్నాడు. వెంటనే మెడికల్ టీం గ్రౌండ్ లోకి అడుగుపెట్టింది. గుల్బాడిన్ పరిస్థితిని పరిశీలించింది. అక్కడి నుంచి డ్రెస్సింగ్ రూమ్ కు తీసుకుపోయింది. అంతలోనే వర్షం పెరిగిపోయింది. మ్యాచ్ ఆగిపోయింది. ఒకవేళ ఆ గ్యాప్ లోనే బంగ్లాదేశ్ బౌండరీ కొట్టి వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి వేరేలా ఉండేది. బంగ్లాదేశ్ గెలిచేది. కానీ బంగ్లాదేశ్ కు ఆ అవకాశం ఇవ్వకూడదని నైబ్ డ్రామా ఆడాడనే చర్చ జరుగుతోంది. కోచ్ జోనాథన్ ట్రాడ్ డగౌట్ నుంచి సైగలు చేసినందుకే ఆఫ్ఘాన్ ప్లేయర్ నటనలో రెచ్చిపాడని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కావాలనే గుల్బాడిన్ మోసం చేశాడని అభిమానులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే వర్షం ఆగిపోయిన తర్వాత మ్యాచ్ జరిగి ఆఫ్ఘానీ పైచేయి సాధించింది. కాకపోతే నైబ్ మాత్రం సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాడు. ఫీల్డింగ్ చేస్తుండగా నిజంగా కండరాలు పట్టేస్తే మ్యాచ్ ముగిశాక ఎలా సంబరాలు చేసుకున్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆఫ్ఘాన్ ఆటగాడి తీరుపై టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. గుల్బాడిన్ కు రెడ్ కార్డ్, బ్యాటింగ్, రన్నింగ్, స్లిప్ ఫీల్డింగ్, వికెట్ టేకింగ్ అని పోస్ట్ పెట్టాడు. క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడిగా నిలుస్తాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ వాన్ అన్నాడు. షాట్ ఆడిన 25 నిమిషాల తర్వాత వికెట్ సొంతం చేసుకున్నాడని సెటైర్ వేశాడు. ఇది మోసం అని కొందరు, ఫన్నీ సీన్ అని మరికొందరు, ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అని ఇంకొందరు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. రకరకాలుగా చర్చించుకుంటున్నారు.